ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద కేటీఆర్ పర్యటనలో బీఆర్ఎస్ తో పాటు వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి. అనంతరం ర్యాలీలో సైతం వైసీపీ జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కొత్త చర్చకు తెరతీసింది. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, సందీప్, ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన నూతనంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో జిల్లాకు వచ్చారు. ఈ క్రమంలో జిల్లా సరిహద్దు నాయకన్గూడెం వద్ద కేటీఆర్ పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించాయి. గులాబీ పార్టీ జెండాలతో పాటు వైసీపీ జెండాలు కూడా కనిపించడంతో అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం కేటీఆర్ వైసీపీ కార్యకర్తలు కేటీఆర్ పర్యటనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాయకన్గూడెం నుంచి ఖమ్మం వరకు కూడా కేటీఆర్ పర్యటన కొనసాగించి ఈ క్రమంలో జరిగినటువంటి బైక్ ర్యాలీలో కూడా వైసీపీ జెండాలను పట్టుకొని బైక్ ర్యాలీలో కూడా కొంతమంది పాల్గొనడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే నాయకన్గూడెం నుంచి కూడా ఖమ్మం వరకు కూడా ఈ వైసీపీ జెండాలు కనిపించడంతో కూడా గులాబీ శ్రేణులు కూడా కొంత ఆశ్చర్యానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అటు వైసీపీ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్నేహం చేశాయి. రాజకీయంగా కూడా అటు కేటీఆర్ కు జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు రెండు పార్టీలు కూడా అటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రెండు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వైరుధ్యం నడుస్తోంది. అటు కాంగ్రెస్ ను కూడా జగన్ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ పార్టీ సంబంధించినటువంటి జెండాలు కేటీఆర్ ర్యాలీలో కనిపించడం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే జగన్ కు సంబంధించినటువంటి అభిమానులు ఆంధ్రాలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి నేతలను కూడా హెచ్చరించినటువంటి సందర్భాలు చూసుకున్నాము. రప్ప అడిచామని జగన్ అభిమానులు చెప్పినటువంటి నేపథ్యం అక్కడ కనిపించింది. అదే ఉరవడిని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతల మీద ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి రప్ప అడిచామంటూ కూడా గులాబీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా అదే వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఇప్పుడు అదే రాజకీయం మరి ఒకసారి కూడా అంటే ఆంధ్ర రాజకీయం ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్నట్టు కూడా కాంగ్రెస్ విమర్శిస్తా ఉంటే పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కు వైసీపీ పూర్తిగా మద్దతు ఉంది. గతంలో పరిపాలన పరంగా కూడా అటు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించి కూడా స్నేహం కొనసాగుతుందని ఒక పక్కన కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏదేమైనా కేటీఆర్ పర్యటనకు సంబంధించి వైసీపీ ఈ జెండాలు కనిపించడం కొంత ఆన్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ కు వాళ్ళంతా మద్దతు పలుకుతున్నారా అనేది కూడా కొంత ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించి క్యాడర్ లేదు, నాయకత్వం లేదు. ఎవరు లేనప్పటికీ కూడా వైసీపీ జెండాలు కనిపించడం కొంత ప్రాధాన్యత తప్పుకున్నారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పొంగులేటి ఆయన సొంతంగా కొన్ని సమావేశాలు కాంగ్రెస్ రాకముందు సమావేశాలు పెట్టినటువంటి తరుణంలో వైసీపీ మద్దతుదారులంతా కూడా పొంగులేటికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ కేటీఆర్ సమావేశంలో ఈ జెండాలు కనిపించడంతో కూడా రాజకీయంగా కొంత ప్రాధాన్యత కనిపిస్తా ఉంది. ఏం జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్యూ యాకేష్. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.